తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. జగన్ చెప్పాడంటే చేస్తాడనేది ఒకప్పటి మాటలాగా మిగిలిపోతుంది. ఈ మధ్య ఆయన మాటలు చూస్తుంటాయి. 2024 ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన కార్యకర్తలను ఎక్కడా కలవలేదు. ఏదో కొంతమంది నాయకులను పిలిపించుకొని తను చెప్పాల్సింది చెప్పి పంపించేశారు. ఆ సందర్భంలో కూడా ఆయన మాట్లాడిన మాటలకు ప్రస్తుతం ఆయన చేస్తున్న పనులకు ఎటువంటి సంబంధం లేకుండా పోతుంది. మన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు. ఇందుకోసం ఒక డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తా, అక్రమంగా అన్యాయంగా కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన వారి పేర్లు వివరాలు అన్ని అందులో నమోదు చేయండి. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి సినిమా చూపిస్తా అంటూ కార్యకర్తలకు భరోసాగా 20 రోజుల క్రితం చెప్పారు. ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. ఓడిపోయిన ఏడాదిలో కూడా వాళ్ళు రెడ్ బుక్ పెడితే నేను గుడ్ బుక్ పెడతా, ఈ బుక్లో పార్టీ కోసం పనిచేసిన వారి పేర్లు రాసుకుంటా, అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి మంచి స్థానం కల్పిస్తానని చెప్పారు. ఇంతవరకు మరోసారి గుడ్ బుక్ గురించి మాట్లాడిన సందర్భం కూడా లేదు. అలాగే 2024లోనే సంక్రాంతి తర్వాత ప్రతి నియోజకవర్గంలో 2 రోజుల పాటు ఉండి కార్యకర్తలతో మాట్లాడతా అని చెప్పారు. తర్వాత సంక్రాంతి పోయింది, ఉగాది పోయింది, ఇప్పుడు మరో దసరా కూడా పోతుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ నేతలపై దాడులు చేసి మరీ ఎన్నికలు జరిగాయి. ఆ టైంలో వైసీపీ కార్యకర్తలను ఎదుర్కొన్న దుర్మార్గాలను ఏ బుక్లో రాసుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? నిన్నటికి నిన్న తమ నాయకుడికి బెయిల్ రావాలి అని తిరుమలకు పాదయాత్ర చేసిన వైసీపీ నాయకులపై పోలీసులు ఏ విధంగా దాడి చేశారో కల్లారా చూసాం. వారు ఎవరితో చెప్పుకోవాలి అంటూ కొంతమంది వైసీపీ నేతలు తమ ఆవేదనను చెప్పుకుంటున్నారు. అధినాయకుడు మమ్మల్ని కలవడు, మాట్లాడరు, చెప్పుకోవడానికి ఏ నాయకుడు కనపడరు. ఎవరైనా తమకు అన్యాయాన్ని ఆవేదనను సోషల్ మీడియాలో చెప్పుకుంటే అప్పుడు తమ పార్టీ సోషల్ మీడియా ఖాతాల్లో ఖండిస్తున్నారని తప్ప తమకు జరిగిన అన్యాయంపై తమ అధినేతకు చెప్పుకోవడానికి సరైన ఛానల్ లేకపోతే ఎలా అని ఆవేదన కార్యకర్తల్లో కనబడుతుంది. ఇలాగైతే మరోసారి ఆ కార్యకర్త అధికార పార్టీతో పోరాటం చేస్తారనే ప్రశ్న కొంతమంది వైసీపీ నాయకుల నుంచే వస్తుంది. గతంలో జగన్ ఏదైనా చెప్పాడంటే చేస్తాడనే వినికిడి ఉండేది. రాను రాను తమ అధినాయకుడు చెప్పేదానికి చేసేదానికి అసలు పొంతనే లేదంటున్నారు ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు. ఒక డిజిటల్ లింక్ ఏర్పాటు చేయడానికి పెద్దగా టైం కూడా పట్టదు. కానీ ఎందుకు ఇంతవరకు ఆ విషయంపై ముందుకు పోలేదు అనే డౌట్ వస్తుంది. తమ పేర్లు వైసీపీ లైబ్రరీలో పెడతారు అనే భయం ఉంటే తప్పు చేసే కొంతమంది అధికారులు, అధికార పార్టీ నాయకుల్లో అయినా కొంత భయం ఉంటుంది. ఏదో నెలకు ఒక ప్రెస్ మీట్ పెడదాం, ప్రభుత్వాన్ని ఖండిస్తామనే కాకుండా పార్టీ కార్యకర్తలు నాయకుల సమస్యలను విని వాటికి పరిష్కారం ఏదైనా చూపితే వారు మరింతగా పార్టీ కోసం కష్టపడతారని చిన్న విషయం జగన్కు తెలియంది కాదు. అంత దేవుడు ఉన్నాడు, మంచి చేశాం అనే మాటలతోనే గడిపేస్తున్నారు. ఇప్పటికైనా జగన్ తను చెప్పిన మాటలకు అయినా కట్టుబడి ఉండి తను చెప్పిన విధంగా కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ అలాగే నియోజకవర్గాల పర్యటన చేస్తారో లేదో చూడాలి. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.